అసలా కామెర్లు ఎందుకొస్తాయంటేనండి, ఏమైనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన లివర్‌కి, ఎక్కువ మద్యం సేవించేసినా, లివర్ సిరోసిస్ ఉన్నా, ఏమైనా తీవ్రమైన ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నా, లివర్ క్యాన్సర్ అన్నా వస్తదండి. ఇవే కాకుండా మీకు రక్తం సంబంధించిన జబ్బులు కూడా వస్తదండి. మీకు గనక హిమోలైటిక్ ఎనీమియా ఉన్నా, సికిల్ సెల్ ఎనీమియా ఉన్నా కూడా కామెర్లు రావచ్చు. ఇంకా బైల్ డక్ట్స్ బ్లాకేజ్ కూడా కామెర్లు వస్తాయండి. మీకు గాల్‌బ్లాడర్‌లో రాళ్ళున్నా, గాల్‌బ్లాడర్‌లోని క్యాన్సర్ ఉన్నా, ఇంకా కొంతమందికి అప్పుడే పుట్టిన పిల్లలకి న్యూ బార్న్ జాండీస్ అని వస్తదండి. వాళ్ళ లివర్ ఇంకా డెవలప్ అవ్వదండి. అయితే కామెర్లకి లక్షణాలు ఉంటాయి. మీ కళ్ళు యెల్లోగా అయిపోతాయండి. కొంతమంది స్కిన్ యెల్లోగా అయిపోద్ది. మీ యూరిన్ పసుపచ్చగా వస్తదండి. నీరసంగా ఉంటది. వికారం ఉంటది. కొంతమందికి వాంతులవుతాయి. కొంతమందికి పొట్టలో నొప్పి కూడా వస్తదండి. ఇంకా కొంతమందికి దురదలు కూడా వస్తాయండి. అయితే కామెర్లకి ట్రీట్మెంట్ ఎలా చేస్తాం? మీకు గనక లివర్‌కి వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీవైరల్ మెడికేషన్స్ వాడితే ఆ కామెర్లు తగ్గిపోద్ది. మీకు గనక మద్యం వల్ల వస్తే మీరు మద్యం మానేయాలి. రక్తం సంబంధించిన జబ్బుల వల్ల వస్తేనండి మీకు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ చేస్తాం. ఆ ఎనీమియాస్ ట్రీట్ చేస్తానికి మందులివ్వాలండి. మీకు బైల్ డక్ట్ బ్లాకేజ్ వల్ల వస్తే కొన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సొస్తది. ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ కూడా చేస్తామండి. అప్పుడే పుట్టిన పిల్లలకి జాండీస్ వస్తే వాళ్ళకి ఫోటోథెరపీ పెడతామండి. అయితే కొద్దిమంది ఈ కామెర్లకి నేచురల్ రెమెడీస్ చెప్పమంటారండి. మీరు నిమ్మకాయ జ్యూస్‌లో కొంచెం పసుపు వేసుకొని తాగండి. ఈ నిమ్మకాయ జ్యూస్ అండి నేచురల్ డీటాక్సిఫైయర్ కింద పనిచేస్తదండి లివర్‌కి. ఈ పసుపుకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి. దానివల్ల కామెర్లు తగ్గుతదండి. ఇంకా మీరు షుగర్ కేన్ జ్యూస్ తాగండి. చెరుగ్గడ జ్యూస్. అది ఎనర్జీ ఇస్తదండి. లివర్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తదండి. మీకేమన్నా కామెర్లు తగ్గకపోయినా, మీ కళ్ళు మరీ పసుపచ్చగా మారిపోయినా, మీకు నీరసంగా ఉన్నా, పొట్టలో నొప్పొచ్చినా, ఎక్కువ వాంతులైపోతున్నా, ఇక మీ డాక్టర్ గారిని కలవండి. మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్‌లో లింక్ చూడండి.